రే నిన్ను అత్తయ్య ఏం జరిగింది అత్తయ్య? మీరెందుకు కృష్ణను కొట్టబోయారు? వాడేం చేశాడో నీకు తెలియదు విహారి. క్రిష్ ఏం చేసినా తను చిన్నపిల్లాడు. చిన్నపిల్లలు ఏ పని చేసినా సరే వాళ్ళని మనం క్షమించి వదిలేయాలి అత్తయ్య. అంతేగాని ఇలా దురుసుగా వాళ్ళ మీద చెయ్యి ఎత్తకూడదు. రే నా అదృష్టం బావుండి నూనె మీద కాలు వేసి ఇటుపక్క పడ్డాను. అదే వెనక్కి పడుంటే టేబుల్ తగిలి నా తల పగిలి చచ్చిపోయేదాన్ని. క్రిష్ ఏమీ కావాలని చేయలేదు. వాడికి నీ సపోర్ట్ ఏంటి? సిరి నువ్వు ఆగు. అది నేను నూనె తీసుకుని వెళ్తుంటే పొరపాటున ఒలుగుంటుంది, అంతేకాని నేనేం కావాలని చేయలేదు. నోరు ముయ్యరా. నువ్వు ఈ ఇంట్లో వాళ్ళని ఆట పట్టించడానికి కావాలని ఆ నూనె పోసావని నాకు తెలుసు. బయట నుంచి అల్లరి చిల్లరగా తిరిగే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే ఇలాగే అవుతుంది. వదినా, ఏదో పొరపాటయింది క్షమించమని అడుగుతున్నాడు కదా, ఇంకా వాణ్ణెందుకలా అంటారు? వదినా, వాడు చేసిన పని నీకు కనిపించట్లేదా? నేను వాడిని కావాలని ఏమన్నా అంటున్నానా? కొంచెం ఉంటే నా తల పగిలి నేను చచ్చేదాన్నో లేకపోతే కాళ్ళు చేతులు విరిగావో ఆ దేవుడికే తెలిసేది. ఎప్పుడు బయటి వాళ్ళని వెనకేసుకుని రావటమేగా. ఈ కాపండి. అయ్యయ్యో, నా వల్ల మేందరూ గొడవ పడ్డాం. నాకు ఇష్టం లేదు. నిజంగా నేను కావాలని చేయలేదండి. కావాలంటే మీ కాలు పట్టుకుంటాను. క్రిష్ నువ్వాగు. రే పండు, బాబు ఇద్దరు పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు. సరే బాబు, వెళ్దాం పదమ్మా. అత్తయ్య, వాడు కావాలని తప్పు చేయకపోయినా పెద్ద మనసు చేసుకొని క్షమించమని మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. అలాంటి చిన్నపిల్లాన్ని మీరు క్షమించి వదిలేయాలి, కానీ మీరు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. అవునరా, నీకు మానవరే కనబడుతుంది. బయట వాళ్ళు చేసేది నీ కంటికి కనిపించదా? ఏమైనా అంటే వాళ్ళని వెనకేసుకొచ్చి ఇంట్లో వాళ్ళనే తిడతావు. ఏంటో మీరు మీ వరస. అమ్మా, నాకు ఈ బుడ్డుని చూస్తుంటేనే ఒళ్ళంతా తేళ్లు చెర్లు పాకుతున్నట్టుగా ఉంది. ఎంత వీలైతే అంత తొందరగా వీణ్ణింట్లో నుంచి గెంటేయాలి. అవునక్క, లేకపోతే ఈ బుడ్డోణ్ణి కూడా ఆ లక్ష్మిని నెత్తికెక్కించుకున్నట్టు నెత్తికెక్కించుకుని తిరుగుతారు. వీలైనంత త్వరగా వాణ్ణి బయటకు పంపే మార్గం చూడాలి. సంధ్య చెప్పండి. విహారీ గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. మీరు ఫ్రీగా ఉన్నారు కదా? యా సంధ్య చెప్పండి. ఏం లేదు విహారీ గారు, నేను వైజాగ్ సిటీలో ఓల్డ్ క్రిమినల్స్ ఫొటోస్ అందరివి తెప్పిస్తున్నాను. మీరు బాబు వస్తే ఆ ఫొటోస్ చూసి ఇంతకుముందు గొడవలో వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. వాళ్ళని నేను ఎంక్వైరీ చేస్తాను. అప్పుడు మనకి క్రిష్ వాళ్ళ మదర్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. ఏదో ఒక క్లూ దొరికితే మనం కేసుని ఇంకా ఫాస్ట్గా మూవ్ చేయొచ్చు కదా. మీరు చెప్పిన ఐడియా బాగుంది సంధ్య. అయితే మీరు వెంటనే క్రిష్ని స్టేషన్ తీసుకుని వస్తే ఫొటోస్ ఐడెంటిఫై చేపిస్తాను. అలాగే సంధ్య, ఇప్పుడే బాబుని తీసుకుని మీ స్టేషన్కి వస్తాను. సరే.
రండి విహారి గారు. విహారి గారు, ఇవన్నీ ఈ సిటీలో ఉన్న మొత్తం క్రిమినల్స్ ఫొటోస్. ఈ ఫొటోస్లో ఉన్న వ్యక్తుల్ని మీరు గాని బాబు గాని చూసి ఆ క్రిమినల్స్ని గుర్తుపడితే చాలు. ఇదిగోండి, తర్వాత సంగతి మేం చూసుకుంటాం. ఇదిగో చూడు. పదరా పద. సెటు నన్ను వదిలేండి సెటు. నన్ను వదిలేండి సెటు. నగలు దొంగతనం చేశాడు. నేను దొంగతనం చేయలేదు. నేను దొంగని కాదు సెటు. నగలు దొంగతనం చేసి నా దగ్గరికి అమ్మడానికి వచ్చాడు. నీకెలా తెలుసు దొంగతనం చేసినట్టు? ఇందులో గిల్టు నగలు కూడా ఉన్నాయి. అరే నేను చేయలేదు సెటు, నేను చేయలేదు. వీడి మీద నన్ను కేసు వదిలేండి రాయండి సెటు. సార్. ఏమైంది? వీడు నగలు దొంగతనం చేశాడు మేడం. నేను దొంగతనం చేయలేదు మేడం. ఇవి దొంగిలించినవని మీకెలా తెలుసు? ఇందులో గిల్టు నగలు కూడా ఉన్నాయి. ఇది గిల్టు నగ. క్రిష్, ఏంటి ఆ గాజు వంక అలా చూస్తున్నావు? ఆ గాజు మా అమ్మది. నిజంగా మీ అమ్మదా? నిజంగా ఆ గాజు మీ అమ్మదేనా? అవును, ఆ గాజు మా అమ్మదే. నాకు బాగా గుర్తు. ఈ గాజు నీకెక్కడిదిరా? అది మేడం, ఆ గాజు మా భార్యది మేడం. ఏదో సేటు దగ్గర తాకట్టు పెడదామని వస్తే సేటు తప్పుగా అనుకుని నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు మేడం. నేను చెప్పేది నిజం మేడం. ఆ గాజు మా ఆవిడదే. ఈ బాబు ఏదో పొరపాటు పడుతున్నాడు. మరి అదిగో చెప్పరా? మేడం ప్లీజ్ మేడం, కొట్టకండి మేడం. ప్లీజ్ మేడం, కొట్టకండి. చెప్తాను మేడం, నిజం చెప్తాను మేడం, చెప్తాను మేడం. ఆ గాజులు నేను దొంగతనం చేయలేదు మేడం. ఆ గాజు నాకు దొరికింది.